నమస్తే. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. మనం పాటలు వింటూ ఉంటాం. మహా అయితే కొన్ని పాటలు చాలా బాగున్నాయని చూస్తూ ఉంటాం. కానీ అదే పాటని తన జీవితంలో ఒక ఆచారంగా మలుచుకున్నారు ఆయన. సో, ఆచారంగా మలుచుకోవటమే కాదు, పలువురికి ఉచితంగా ఆ ఆచారాన్ని అందిస్తూ రామాచారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ఈ రోజున సాక్షి డిజిటల్ స్టూడియోలో జానకమ్మ గారి నివాళి అర్పిస్తూనే ఆవిడ పాటల పల్లకీలో కాసేపు ఓలలాడదాం అని చెప్పి మనసుతో ముచ్చటించడానికి, మనతో మాట్లాడేందుకు, ఆ పాటల్ని మళ్ళీ మనకి రుచి చూపించేందుకు మనతో ఉన్నారు ప్రస్తుతం రామాచారి గారు. రామాచారి గారు ఆయన ఒక్కరే పైకి రాలా. తనతో పాటుగా ఎంతోమంది పిల్లల్ని, వాళ్ళకి ఈ సంగీతాన్ని అందిస్తూ, సంగీతంలో ఉన్న ప్రపంచాన్ని గూడా చూపిస్తూ, మనకి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా వాళ్ళ పాటల్ని గూడా మనకి అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జానకమ్మ గారితో ఆయనకున్న అనుబంధం, అదేవిధంగా జానకమ్మ గారి సాంగత్యంలో ఆయన నేర్చుకున్న విశేషాలు, ఇవన్నీ గూడా మనతో పంచుకోబోతున్నారు. రామాచారి గారితో మనం మాట్లాడదాం ఇప్పుడు. రామాచారి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, ఫస్ట్ మాకు సాక్షి డిజిటల్‌కొచ్చి అంటే ఈ ట్రిబ్యూట్ కోసం మనం జానకమ్మ గారి అంటే ఆవిడ లేని లోటు ఎవరు తీర్చలేనిది ఈ రోజున. బట్ జానకమ్మ గారు పాడిన 50,000 పాటలు నిజంగా ఇప్పుడు తెలుగు లోకాన్నంతా గూడా మళ్ళీ మైమరిపించే విధంగా నడుస్తోంది. సో, ఆ నేపథ్యంలోనే సాక్షి డిజిటల్ తీసుకుంటోంది మీతో. సో, మీకు జానకమ్మ గారితో అనుబంధం ఏ రకంగా ఉంది? ఫస్టు జానకమ్మ గారితో అనుబంధం అనేది అందరిలాగే నాకు ఒక హ్మ్. శ్రోతగా. శ్రోతగా. ఓకే. మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం. మెదక్ జిల్లా శివంపేట, హ్మ్. పెద్దగొట్టిమికుల. హ్మ్. అక్కడ మాకు పంచాయతీ రేడియో ఉండేది. పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆఫీస్ పెద్ద దగ్గర హార్న్ పెద్ద రేడియో పెడతారు. హార్న్ అవును. రేడియో. హ్మ్. అలాగే కొన్నాళ్ళకి మా నాన్నగారు కూడా ఒక బుష్ రేడియో కొనుక్కొచ్చారు ఇంట్లో. ఓకే. ఇక చిన్నప్పుడు పాటలంటే నాకు పిచ్చి. చిన్నప్పుడు మాకంటే సంగీతం ఏం నేర్చుకోలేదు చిన్నప్పుడు. హ్మ్. అక్కడ ఎవరు నేర్పించేవాళ్ళు లేరు కాబట్టి పల్లెటూరు. కానీ విపరీతంగా రేడియో వినేవాడిని. హ్మ్. నేను ఆడుకోవడం కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉండే గ్రౌండ్ దగ్గరే ఆడుకునేవాడిని. ఎందుకంటే ఆడుతూ అక్కడ వినడానికి. ఆ పంచాయతీ రేడియో ఆన్ చేసి పెట్టేవారు. హ్మ్. అలా మధ్య మధ్యలో పాటలు వస్తుండేవి. చిత్రసీమ అని వస్తుండేది. తర్వాత మా ఇంట్లో రేడియో వచ్చాక ఇక జనరంజని అని అలాంటివన్నీ బోల్డన్ని పాటలు అలా వింటూ అప్పుడు ఆఫ్‌కోర్స్ ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు వీళ్ళ పాటలు, బాలు గారు హ్మ్. ఇవి వింటూనే పెరిగాం. ఇక చిన్నప్పుడు ఆ పాటలు వింటూ గబగబా పాటొస్తున్నప్పుడు రాసేసుకొని, ఆ పాట నేర్చుకొని స్కూల్లో పాడుతుండేవాడిని. నేను చిన్నప్పుడే. ఫస్టు చిన్నప్పుడే. చిన్నప్పుడే. నాకేం హ్మ్. రాదు. సంగీతం రాదు. హ్మ్. కానీ అంటే అప్పటినుంచే మీకు సంగీతం మీద మంచి మక్కువ ఉండేదా? సంగీతం అంటే ఏంటో నాకు దాని వివరంగా తెలియకపోయేది. ఆ! కానీ ఆ నాదం అంటే పిచ్చి. నాదం. అలా అటు మెలోడీ అన్నా, రిథమ్ అన్నా ఎక్కడ ఎవరైనా పాడుతున్న మా ఊర్లో ఎక్కువ జానపద గీతాలు, ఒగ్గు కథలు, కోలాటము, వీధి నాటకాలు అంటారు కదా! బాగోతులు అంటారు మా ఊర్లో. రైట్. అవన్నీ ఇంకా నాకు బాగా ఆకట్టుకునేవి. ఎక్కడ సౌండ్ వస్తే అక్కడికెళ్ళిపోయేవాడిని నేను. హ్మ్. డోలు కొడుతున్నా అక్కడెళ్ళి నించొని అలా చూసేవాడిని. వచ్చి ఏదన్నా మళ్ళీ తీసుకొని దాన్ని అనుకరించి వాయించేవాడిని. ఇలా వాళ్ళు పాడిన ఒగ్గు కథలు మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టుకొని ఏదో ఆశువుగా ఒక నరేట్ చేస్తూ పాడేవాడిని. అలా అంటే హమ్ జేయటం. హమ్ చేయడం. హ్మ్. అప్పుడు నేను విన్న పాటల్లో బాగా నేను మీకిష్టమైంది. ఫస్ట్ నేను పాడుకున్న పాటలు ఆ! జానకమ్మ గారియి. జానకమ్మ గారివి. హ్మ్. హ్మ్. గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. చిన్నప్పుడు నేను పాడిన పాట. హ్మ్. తర్వాత ఎవరైనా భక్తి పాట పాడమన్నప్పుడు నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. ఇది ఘంటసాల గారు అవును. జానకమ్మ గారు పాడింది. జానకమ్మ గారు. అలాగే బాలు గారు పాడినవి కొన్ని, ఘంటసాల గారు పాడినవి కొన్ని,
ఇలా సుశీలమ్మ గారివి, హ్మ్. ఇలా అవే కదా, అవి వింటూ అవి పాడుతూ ఏదైనా కాంపిటీషన్స్ అయినా మా స్కూల్ కాంపిటీషన్స్ ఇవే పాడి చిన్న చిన్న ప్రైజులు వచ్చేవి నాకు. అలా అంటే జానకమ్మ గారితో ఫస్ట్ పరిచయం ఆ! రేడియోలో. జానకమ్మ గారు పాడిన పాటే అని ఎలా గుర్తించగలిగేవారు? అప్పుడు రేడియోలో ప్రతి పాటకి ఇచ్చేవారు. రచన ఎవరు, సంగీతం సంగీతం ఎవరు, ఎవరు? గాయని, గానం ఎవరు గాయకులెవరు? అనేది ఇచ్చేవారు. ఖచ్చితంగా హ్మ్. అనౌన్సర్ చెప్పేవారు. అవును. ఇప్పుడు డైరెక్ట్ సాంగ్స్ వస్తున్నాయి గానీ, డైరెక్ట్. అప్పుడు ప్రతి వివరం మనకొచ్చేవి. హ్మ్. అప్పుడే అందుకే అంటే జానకమ్మ అభిమానం అనేది గొంతు నుంచి వచ్చిన గొంతు ద్వారా వచ్చిన పాట ద్వారా వచ్చిందా? లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత వచ్చిందా? ఎలా దాన్ని ఏ రకంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చనంటారక్కడ? అసలు ఆవిడ పాడుతుంటేనే ఆ పాటనే ఒక న్యాచురల్ వాయిస్ యెస్. కల్చర్ అది. అంటే ఇప్పుడు ఒక కోయిల కూస్తుంటుంది. అవును. మనకి ఒక చందమామను చూస్తాము. ఒక మంచి గాలి అలా ప్రశాంతంగా బయట ఆరు బయట పొలాలపై నుంచి వచ్చే గాలి. వీటిని చూసి మనము ఇంకా ప్రేమించాలా వద్దా అని అనుకుంటాము. అనుకోం కదా! అవును. అలాగే జానకమ్మ గారి గొంతులోంచి వచ్చే ఆ నాదం వింటే చాలు. హ్మ్. అది ఆటోమేటిక్‌గా దాని ప్రేమలో పడిపోతాం. అవును. అంత ఆహ్, న్యాచురల్ వాయిస్ కల్చర్. అసలు అలా వెళ్ళిపోయేది గుండెల్లోకి. సో, ఫస్టు ఆమె గానానికే ముగ్ధులైపోయేవారు. ముగ్ధులైపోయేవాళ్ళం. హ్మ్. ఇంకా ఆవిడ పాటలు నేను నేను నాకు పాడడం వచ్చు కాబట్టి చిన్నప్పటి నుంచి నా గొంతులో శృతి ఉంది కాబట్టి, హ్మ్. మా నాన్నగారు హరికథలు చెప్పేవారు. హ్మ్. కృష్ణమాచార్యులు గారు. ఓకే. మా అమ్మగారు యశోదమ్మ గారు యశోద. మంగళహారతులు పాడేవారు. హ్మ్. అట్లా నాకు కొంచెం కొంచెం ఆ పాటలు నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆహ్, అలాగే ఈ పాటలు. హ్మ్. కాబట్టి జానకమ్మ గారు ఫస్టు అలా ఆవిడ పాటలు నేను వినడము, ఆవిడ పాటలు నేను చిన్నప్పుడు పాడడము, అలా పరిచయం. అలా వాయిస్ పరిచయం. వాయిస్ పరిచయం. తర్వాత నేను హైదరాబాద్‌కొచ్చాక నేను సంగీతం నేర్చుకోవడం మా గురువుగారులు ఓరుగంటి లీలావతి గారు, కిట్టప్ప గారు, అవును. సాయిబాబా గారు, వాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకుంటూ పాటలు పాడుతూ ఉండాను. మా సాయిబాబా గారు మా గురువు గారికి జానకమ్మ గారు బాగా ప్రత్యక్షంగా పరిచయం. మీరెప్పుడన్నా కలిసారా ఆవిడని? ప్రత్యక్షంగా ఆవిడ కాన్సర్ట్స్ ఉన్నప్పుడు కలిసాను. కన్సర్ట్స్ ఉన్నప్పుడు. ఓకే. ఇక్కడ వచ్చినప్పుడు కలిసాను. హ్మ్. తర్వాత హైదరాబాద్‌లోనే నేను కలిసింది. హైదరాబాద్‌లోనే. హ్మ్. హైదరాబాద్‌లో కలిసాను. హ్మ్. తర్వాత ఇక నేను తర్వాత పాడుతా తీగల పాడడము అవును. ఇవన్నీ జరిగిన ఆవిడ తర్వాత జడ్జిగా రావటం. అప్పటినుంచి జానకమ్మ గారు రావడము, ఆవిడని చూడడము, పలకరించడం ఇదంతా ఒక ఎత్తయితే, ఇక ఎల్ఎంఏ నేను లిటిల్ మిషన్స్ అకాడమీ పెట్టి పిల్లలకి నేర్పించిన తర్వాత హ్మ్. ఆవిడ దాకా ఆ పిల్లలు పాడింది ఆవిడ చూడడము, హుహు. మెచ్చుకోవడము, హ్మ్. పరోక్షంగా మెచ్చుకోవడము. హ్మ్. తర్వాత నేనెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టాక నన్ను బాగా దీవించడము, మెచ్చుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు. హ్మ్. దాని తర్వాత నేను మా ప్రోగ్రామ్‌కి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే. గెస్ట్‌గా, చీఫ్ గెస్ట్‌గా. హ్మ్. దాని తర్వాత దానికంటే ముందు రోజు అమ్మ మా క్లాస్‌కొచ్చి ఒక్కసారి మా గురుకులం చూడండి అని వేడుకున్నాం. ఆహ్, అంటే ఆవిడొస్తుందని గూడా నమ్మకం లేదు. ట్రై చేశాను. హ్మ్. పిల్లలందరూ ఇలా కూర్చున్నారు, నేర్చుకుంటున్నారు. మీరొచ్చి మమ్మల్ని అందరిని ఇలా ఒకసారి దీవించి వెళ్ళండి అంటే ధైర్యం చేసి అడిగాం. హ్మ్. అడిగితే ఆవిడ ఒప్పుకున్నారు. ఒక హ్మ్. 5 నిమిషాలు వస్తాను నాన్న, నాకు మళ్ళీ అలసిపోతాను నేను అని. అప్పుడు నారాయణగూడలో మా స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో కార్ షెడ్‌లో మా క్లాసులయ్యేవి. కార్ షెడ్. కార్ షెడ్‌లో ఇలా ఇంతుండేది షెడ్డు. హ్మ్. కార్‌లన్నీ బయట పెట్టి మేమక్కడ ఒక జంపకాన వేసి నేను నేర్పించేవాడిని. మా సొంత భవనం లేదు. హ్మ్. అక్కడికొచ్చారు. సరైన గాలి గూడా లేదు. వచ్చి 5 నిమిషాల్లో మాకు భయము. అమ్మ ఆవిడ వచ్చారు. ఏమనుకుంటారో అంటే ఆమె వచ్చారు, ఇంత వచ్చి ఫెసిలిటీ ఎంత పెద్దగా లేవు లేదు అనేదని. ఆ! అని పైన ఆవిడకి వాళ్ళ ఇంట్లో పైనంతా సోఫాలు అవన్నీ ఏర్పాటు చేశాం. ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని పైకి తీసుకెళ్ళి ఆవిడకి కాఫీ అదంతా ఇచ్చి ఇద్దాము. పంపిద్దాం హ్మ్. అనుకుంటున్నాం. కానీ ఆవిడ పిల్లల్ని చూసి ఆ పిల్లలు పాడుతుంటే ముగ్ధులైపోయారు. అక్కడే ఉండిపోయారు. ఇంక అ కదలలా అక్కడి నుంచి. అక్కడే కాదు. ఆ! ఆవిడ ఎళ్లి పిల్లలతో కూర్చున్నారు. ఓహ్! అది చాలా గ్రేట్ అది. పిల్లలతో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తూ, వాళ్ళతో కిడ్డింగ్ చేస్తూ, వాళ్ళతో పరాచికలాడుతూ, "నీ పేరేంటి? నీ పేరేంటి?" అంటూ భలే పాడుతున్నారే మీరని వాళ్ళతో పాటు కలిసి పాడుతూ, అలా 5 నిమిషాలు కూర్చుంటా అన్న వాళ్ళు ఈ పొద్దున ఏ 11కో వచ్చిన ఆవిడ లంచ్ టైమ్ అయింది. ఓహ్! మాకు ఇది కళా నిజమా ఆ! తెలీదు. మేమందరం దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఓహ్! ఆవిడేంటి మేము ఎలా అనుకున్నామంటే ఆశ్చర్యం. ఆ రోజు దిగ్భ్రాంతి అనే బదులు ఆశ్చర్యం. ఆ రోజు హ్మ్. ఎలా అనుకున్నామంటే హ్మ్. ఒక సరస్వతి అమ్మవారు యెస్. గుళ్ళోంచి అలా వచ్చేసి హ్మ్. నడుచుకుంటూ వచ్చి మన పిల్లల్ని వచ్చి
మనం గుడికెళ్తే ఆశీర్వదించే బదులు ఆ అమ్మ ఆవిడే సరస్వతి వచ్చి అమ్మవారే డైరెక్ట్‌గా వచ్చి పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళని ఆశీర్వదిస్తున్నారా అనే ఫీలింగ్ అందరికి వచ్చింది. ఇప్పటికీ నాకు చెప్తుంటే ఆ దృశ్యం అవును. కళ్ళకి మీరు కళ్ళు చెప్తుంటే కడుతుంది. కదా నాకే వచ్చి ఆవిడ అంతసేపు ఇక్కడ ఉన్నారా అంత ఇదొక టైము. ఎత్తు. హ్మ్. ఇంకా వినండి ఆవిడ వ్యక్తిత్వం అంటే హ్మ్. ఆవిడ ఒక చిన్న పిల్లలాగా ఉంటారు. అవును. ఆ చిన్న పిల్ల మనస్తత్వం. ఆ పాటలు గూడా చిన్న పిల్ల నేనింత పాటలు పెద్ద పాడేవారు. సింగర్‌ని, అవును. ఇన్ని అవార్డ్స్ వచ్చాయి. హ్మ్. 50,000 పాటలు పాడాను. అంటే తర్వాత ఆవిడ మొత్తం 50,000 అవును. పాటల దాకా పాడారు. అప్పటికే ఎన్నో వేలు పాడుంటారు. సో, నేనింత పెద్ద సింగర్‌ని ఇన్ని లాంగ్వేజెస్‌లో 20 లాంగ్వేజెస్‌లో పాడారావిడ. యెస్. అవును. అదంతా ఏం లేదండి. హ్మ్. ఆవిడ ఎలా అంటే ఆ పిల్లల్లా కలిసిపోయి లంచ్ టైమ్ అయిందండి. ఇది చెప్పాలి మీకు. ఆ! లంచ్ టైమ్ అయితే ఆ పైన మేము చక్కగా పెద్ద డైనింగ్ టేబుల్ మీద చాలా ఆవిడొచ్చిందని మంచి పెద్ద వెండి కంచాలు అవన్నీ పెట్టి అక్కడ తెప్పించి పెట్టేసి ఇంకా ఆవిడ అవును. భోంచేస్తారనుకోలేదు. కానీ హ్మ్. టైం అయిపోయింది. అయి మేము టకా ఆవిడని అక్కడ ఏర్పాటు చేసాం ఓకే. భోజనాలు. హ్మ్. చేస్తే మీరేం తింటారు అన్నారు. ఆ! మేము బాక్సులు తెచ్చుకున్నాము అన్నారు పిల్లలు. అంటే అయితే పైనుంచి నాకు గూడా ప్లేట్‌లో పెట్టుకొని రండి అన్నారు. ఆ! ఆవిడ ఉష్ పైకి రాలేదు. రాలా పైకి? ప్లేట్‌లో పెట్టుకొనొచ్చి నువ్వేం తెచ్చావే? హ్మ్. మనము షేర్ చేసుకుందాం. యెస్. ఇప్పుడు ఇది స్కూల్ అన్నమాట. మనం ఇక్కడ స్టూడెంట్స్ అన్నమాట. స్టూడెంట్స్ షేర్ చేసుకుంటారు గదా! అని అట్లా వాళ్ళతో ఎంత వాళ్ళు గూడా ఎలా తయారయ్యారంటే ఆ పిల్లలు కంఫర్ట్ జోన్‌లోకొచ్చేసారు. యెస్. అట్లా ఆవిడ అక్కడ భోంచేశారు పిల్లలతో కలిపి. అబ్బా! పిల్లలతో వాళ్ళకి పెడుతూ, వాళ్ళు తీసుకుంటూ అలా అసలు ఎంత గొప్ప మనసై ఉండాలి అవును. ఆవిడది. ఎంత గొప్ప హ్యూమన్ డౌట్. డౌట్. బీయింగ్ ఆవిడ. హ్మ్. సో, ఎట్ మీ ది సే జీవితంలో గూడా మర్చిపోలేని అనుభూతి ఆ! అనుకుంటా నేను కూడా. ఆవిడకి నచ్చితే వస్తారండి. నచ్చితే వస్తారు. నచ్చని చోటికి రారు. హ్మ్. చాలా స్వాభిమానం. హుహు. సో, హ్మ్. ఎవరిని హెల్ప్ అడగరు. హ్మ్. ఎవరిని ఆవిడ చాలా ఒక రాణి ఆమె. హ్మ్. ఒక క్వీన్ ఆమె. మానసికంగా ఆవిడకి ఎంత ఆస్తులున్నాయో మాకు తెలీదు. ఆహ్, కానీ ఆవిడ ఒక క్వీన్ ఆమె. హ్మ్. క్వీన్‌లాగా బతికిందామె. సో, అంత అభిమానులు. అందరూ ఆమె పిల్లల్లాంటోళ్ళే. సో, అది మాకు చాలా గుండెల్లో ఎప్పుడూ ఉండిపోతుంది. ఎక్కడన్నా నన్ను ఒక గట్టిగా పట్టుకొని, ఆ! ఇలా హత్తుకొని కొడుకులాగా ఎప్పుడు. బాలుగారు అలాగా హత్తుకుంటారు. రైట్. అవును. జానకమ్మ గారు గూడా. ఒక పిల్లాడు వాళ్ళ పిల్లాడైతే మనం ఎలాగో అవును. అలా హత్తుకొని "నువ్వు మంచి పని జేస్తున్నావు. చాలా మంచి పని జేస్తున్నావు." సంగీతాన్ని ఆ! భావితరాలకి అందించే ఆ! ప్రయత్నం గదా అది. అని ఒకటి నాకు కాదు టిప్స్ గదా! ఇచ్చేవాళ్ళు. ఆ! ఎక్కువ నాన్ మూవీ సాంగ్స్ నేర్పించు. ఓకే. వాళ్ళకి నాన్ మూవీ సాంగ్స్ నేర్పిస్తే వాళ్ళ ఓన్ వాయిస్ కల్చర్ డెవలప్ అవుతుంది. ఇలాంటివన్నీ ఎన్నో బాలు గారు గూడా నాకెన్నో టిప్స్ ఇచ్చేవాళ్ళు హ్మ్. చెప్పడానికి. హ్మ్. జానకమ్మ గారు. తక్కువ సార్లు కలిసాం మేము. హ్మ్. ఆ తక్కువ సార్లే ఎంతో తర్వాత ఎక్కడ కలిసినా, ఏ ప్రోగ్రామ్‌లో కలిసినా కాళ్ళకి దండం పెట్టంగానే ఫస్ట్ హత్తుకుంటుంది. బిడ్డలాగా ఇట్లా దగ్గరికి తీసుకుంటుంది. మెమరబుల్ ఇన్సిడెంట్స్ మెమరబుల్ ఇవన్నీ గూడా. ఇన్సిడెంట్. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి నాకు. ఆ! సో, తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్‌లో. ఆ ఓకే. ప్రోగ్రామ్‌లో ఒక 5 నిమిషాలు నేను రామాచారి స్కూల్‌కెళ్ళాను అని ఆ ఇన్సిడెంట్ అంతా చెప్పేసింది అబ్బా! ఆవిడ. అక్కడ రవీంద్ర భారతిలో. హ్మ్. సో, అలా ఆవిడతో ఆ పరిచయం. ఎక్కడన్నా షేర్ చేసుకున్నారా? ఈ ఆవిడతో ఉన్న అనుబంధం ఎవరన్నా అడిగినప్పుడు మీరు చెప్పింది? ఇప్పటి వరకు? లేదండి. లేదు. లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి సందర్భం రాలేదు. రాలా. ఇప్పుడు అమ్మ యెస్. ఆహ్, మా భౌతికంగా పిల్లలకి లేకపోయినా మా పిల్లల్ని నేను ఆ! చెప్పాను పిల్లలకి. ఆవిడ నిర్యాణం చెందిన రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మేము పాడుతూనే ఉన్నాం మా క్లాస్‌లో. మేమందరం గ్రేట్. ఆ క్లాస్‌లో కూర్చొని అలా పాడుతూనే ఉన్నాం. అమ్మ పాటలు నేర్పిస్తున్నాను. వాళ్ళతో పాడిస్తున్నాను. అబ్బా! అన్నీ ఈ పాటలన్నీ గూడా 'నడిరేయె జాములో పగలే వెన్నెల', 'మేఘమా దేహమా మెరవకే' చాలా ఇవన్నీ ఆ పిల్లలకి నేర్పిస్తూ హ్మ్. నేను పాడుతూ నాతో పాటు వినోద్ బాబు గారొచ్చారు. హ్మ్. మేమందరం ఈవినింగ్ దాకా పా అలా ఆవిడనలా స్వరాలతో మేము పాటల స్వరాలతో ఆవిడని నివాళిని చేశాము. నివాళులర్పిస్తూ అప్పుడు సాగనంపారు. చెప్పాను పిల్లలకి, హ్మ్. అమ్మ ఆహ్, ఆవిడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆవిడ లైఫ్ మ్యూజికల్ లైఫ్ నో సెలబ్రేషన్. డౌట్. అచీవర్. యెస్. అంత అచీవ్‌మెంటు ఏ సింగర్స్‌కి 20, ఉండదండి. 20 భాషల్లో అనర్గళంగా ఎక్కడా గూడా అంటే పాటలు పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మన భరతగడ్డ మీద సంపాదించుకుంది కదా ఆవిడ. నేను పిల్లలకి అదే చెప్పానండి. హుహు. ఆవిడ ఒక సింగర్‌గా, మ్యూజిషియన్‌గా షీ సెలబ్రేటెడ్ హర్ లైఫ్. యెస్. సో, ఆవిడ సరస్వతి అమ్మవారి దగ్గర నుంచి మన దగ్గరికొచ్చింది. ఆ అమ్మ దగ్గర నుంచి మన దగ్గరికొచ్చి మన కోసం ఈ స్వరామృతాల్ని మనకిచ్చి, మనం బతకడానికి కావాల్సినన్ని పాటలిచ్చి
ఆవిడ మళ్ళీ ఆ అమ్మ దగ్గరికెళ్ళిపోయింది. సరస్వతి అమ్మ దగ్గరికెళ్ళిపోయింది. అని ఆవిడ పాటలు పాడుకోవడమే మనం ఆమెకిచ్చే నివాళి. నివాళి. అని నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే, ఈ మహానుభావులు ఘంటసాల గారు, బాలు గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, యేసుదాస్ గారు, వీళ్ళందరి పాటలు నేను మనకు క్లాసికల్ మ్యూజిక్‌లో ఒక కీర్తనలు వర్ణాలు ఎలా నోటేషన్‌తో నేర్పిస్తారో, హ్మ్. ఆ క్లాసిక్స్ అన్నీ గూడా వాళ్ళ పిల్లలకి నేర్పించి వాళ్ళతో పాడించడమే వాళ్ళకి నేను చేసుకునే సేవ అనే భావంతో ఆ పాటలన్నీ గూడా మొత్తం తప్పులు లేకుండా నోట్స్ వాళ్ళ పాటలన్నీ నొటేషన్ రాసుకొని, హ్మ్. ఆ పిల్లలకి ఆ పాటలో ఏ రాగం ఉంది, ఏ భావం ఉంది, ఏ క్యారెక్టర్ ఏ సందర్భంలో పాడుతుంది అని చెప్పి, ఆ పిల్లలు తప్పులు లేకుండా రేపొద్దున జానకమ్మ గారి పాటలు, మిగతా ఆ పెద్దల పాటలన్నీ పాడుతుంటే, అదే వాళ్ళకి వాళ్ళ పాదాలకి నేను సమర్పించుకునే ఒక కృతజ్ఞతాంజలి. కానీ రామాచారి గారు ఈ రోజున ఈ ఈ ఇంటర్వ్యూలో భాగంగా, ఈ పాడ్‌కాస్ట్‌లో భాగంగా మీరు ఒక పాట గూడా మంచిది, బాగా ఆవిడ సాంగ్స్‌లో మంచి పాపులర్ అయిన సాంగ్ పాడితే ప్రేక్షకులు కూడా చాలా ఆనందిస్తారు. నిజంగా ఇక్కడి నుంచి మళ్ళీ రామాచారి గారి గొంతు ద్వారా విన్నామని. పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా, గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. అలాగే ఉమ్, మే మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసినా కురిసినా కరుగునే జీవనం, మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం. ఇంకా కొన్ని పాటలు కొన్ని మాటలు ఉన్నాయి. తర్వాత ఉన్నాయి మాటల్లో మాట. అంటే వాయిస్‌లో పాటలు పాడుతున్నప్పుడు మీకు బాలసుబ్రహ్మణ్యం గారు గూడా చాలా విషయాల్లో కొన్ని మీకు మెళకువలు నేర్పుంటారు. ఇప్పుడు జానకి గారు పాడే పాటల్లో వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ ఏజ్‌కి తగ్గట్టుగా వాళ్ళు పాటలు పాడడం. హ్మ్. ఆ మాడ్యులేషన్స్ ఎట్లా సెట్ అవుతాయండి అసలు? ఆమెకి కొన్ని కళలు ఉన్నాయి. కదా! ఆహ్, ఆ! బా జానకమ్మ గారికి, చిన్న బాలు పిల్లల గారికి. పాట గూడా ఆవిడ ఆ! పాడుతుంది. ఆవిడ ఎవరి గొంతులాగా వాళ్ళ అది సాధ్యమా అసలు పాటల్లో? సాధ్యం అంటే ఆవిడకి సాధ్యమైంది. అది అందుకనే అంటున్నాను. ఆ! ఇప్పుడు అసాధ్యులంటే వాళ్ళే గదా! హ్మ్. వాళ్ళకి అసాధ్యం అంటూ లేదు. సుబ్రహ్మణ్యం గారు అంటే గూడా, ఎస్‌పి గారు గూడా హ్మ్. చాలా చక్కటి పాటలు ఆయన గూడా అంతే. కరెక్ట్‌గా, యాప్ట్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా. అసలు ఆ అద్భుతమైన కాంబినేషన్స్ కాంబినేషన్. పోటీ అద్భుతమైన పడేవాళ్ళు. కాంబినేషన్ అది. పోటీ పడేవాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి విపరీతమైన ఇష్టం వాళ్ళకి. హుహు. ఎంత హ్మ్. క్లోజ్ అంటే వాళ్ళు హ్మ్. చిన్న పిల్లల్లాగా కొట్టుకుంటారు. ఆహ్, భలే ఉంటుంది వాళ్ళది. అది చాలా క్లోజ్‌గా ఉంటారు. పాటలతో కొట్టుకుంటారేమో అనుకుంటూ. పాటలు, మాటలు అన్నీ అసలు చాలా ఆ! మీకు ఆఫ్ స్క్రీన్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ! ఒక ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్ సిస్టర్స్ ఉంటారుగా. యెస్. ఇద్దరు కొట్లాడుతుంటారు. అట్లా హ్మ్. ఉంటుంది. హుహు. సో, చాలా క్లోజ్ వాళ్ళు. కానీ ఆయనకి చాలా ఇష్టం. బాలు గారికి జానకమ్మ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఎంత ప్రాణం ఆయనకి. ఆ మాడ్యులేషన్స్ గురించి ఒక్కసారి మీ ఎక్కడన్నా మీరు ఆ రకమైన మాడ్యులేషన్స్ చూపించగలిగారా పాటల్లో? ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు హ్మ్. ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి? ఒక పాత్రకి తగ్గట్టుగా వీళ్ళు ఆ పాత్ర అయిపోయి పాడడం. యెస్. పాత్రకి ఆ పాడడం గాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం ఆ! చేసినట్టుగానే. ఆ పాత్ర వీళ్ళయిపోయి పాడడం. యెస్. అవును. ఇప్పుడు ఏ పాటైనా ఇప్పుడు హ్మ్. మనసా త్రుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చేవు లేవు, ఆ తొలి ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా. ఇందులో చూడండి ఒక పాత్ర. ఎస్. ఇందులో జానకమ్మ గారు ఈ పాట పాడేటప్పుడు ఆవిడ ఏజ్ ఎంతో నాకు తెలియదు. ఇది ఆ రోజుల్లో ఒక టీనేజ్ అమ్మాయి, ఎస్. ఒక 18 ఏళ్ళ 16 17 18 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాక ఆ అబ్బాయి ఏమో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అందగాడు, డబ్బున్నవాడు. అసలు నన్ను చేసుకుంటాడా, నాలో ఏం చూసి చేసుకుంటాడు, నేను డబ్బున్నదాన్ని కాదు, సంపద ఉన్నదాన్ని గాను, అంత పెద్ద అందగాతేనేం కాదు. కాదు. ఆ అమ్మాయి అనుకుంటుంది, ఎస్. అసలు ఇది నిజమేనా, నన్ను ఇష్టపడతాడా, ఏం చూసి ఇష్టపడతాడు అనే ఒక ఒక టెన్షన్ ఉంటుంది. ఒక సందిగ్ధం. పెళ్లి చూపులయ్యాక ఆ రోజుల్లో ఎస్. ఒక పెళ్లి చూపులయ్యాక ఒక అమ్మాయికి ఆ, ఈ అమ్మాయికేమో అతను తెగ నచ్చేశాడు. అంత అందగాడు, అంత గొప్పవాడు, నన్ను నచ్చుతాడా అనే పాత్ర. మీరు ఈ పాట వేసి వినండి, అక్కడ మీకు జానకి గారు కనిపించారు. అదే అంటున్నాను. ఎందుకు అంత అలా పాడతారంటే ఆ ఎక్స్ప్రెషన్తో, వాళ్ళు ఆ పాట పాడేటప్పుడు దే ఫర్గెట్ నేను జానకి గారు, దే బికమ్ దట్ క్యారెక్టర్. అదే ప్లేబ్యాక్ సింగింగ్. తర్వాత వీళ్ళు పాడిన తర్వాత ఎప్పుడో 2 నెలల తర్వాత షూటింగ్ జరుగుతుంది. ఒక యాక్ట్రెస్ అప్పుడు యాక్టింగ్ చేస్తుంది. సో మీరు ఈ పాటని, ఈ పాటే కాదు, ఇలాంటి చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి ఆవిడవి. చాలా పాటల్ని మీరు ఒకసారి ఆడియో వినండి, తర్వాత దాన్నే వీడియో చూడండి. ఆడియో వినండి, ఆ ఆడియో షూటింగ్ కాకముందు చేసింది. ఒరిజినల్ యాక్ట్రెస్ స్వాతిముత్యం సినిమాలో నాకు తెలిసినంత వరకు చిన్న పిల్లాడి క్యారెక్టర్లో ఉన్నప్పుడు, అంటే కమల్ హాసన్కి చిన్న బాబు ఉంటాడు. ఆ బాబు పాట పాడినప్పుడు వాడు ఎట్లా పాడతాడు, అంటే ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది, అది మరి జానకి గారు పాడారు, సుశీల్ గారు పాడారు, నాకైతే కొంచెం ఐడియా లేదు. కానీ ఆ క్యారెక్టర్ని మళ్ళీ ఈ క్యారెక్టర్ని రెండు కూడా ఒకే వాయిస్లో తీసుకొచ్చారని చెప్పి అని అన్నారు ఆ రోజు. అవునండి. ఏది ఒక పాట అయితే 3 క్యారెక్టర్స్ పాడారు. ఒక చిన్న పాప క్యారెక్టర్, ఒక హీరోయిన్, ఒక నాయనమ్మ. అదొక ప్రైవేట్ గీతం ఉంది. సినిమాల్లో కూడా అలాంటివి పాడి ఉంటారు. నాయనమ్మ నాయనమ్మ అని పాడారు. అందులో 2 క్యారెక్టర్లు పాడారు, ఇంకో దాంట్లో 3 క్యారెక్టర్స్ పాడారు. అసలు దీనికి కారణం ఏంటంటే ఇష్టం అండి. ఆమెకు పాట అంటే ఇష్టం. నేను పిల్లలకి అదే చెప్తాను, మీరు చేసే పనిని యూ షుడ్ లవ్ అండ్ యూ షుడ్ రెస్పెక్ట్. రైట్. ఇవి మనకు వాళ్ళు నేర్పించారు. వాళ్ళు ఏంటంటే దే యూస్ టు లవ్ ద వర్క్. వాళ్ళు బాలుగారైనా జానకి గారైనా, నేను ఘంటసాల గారిని చూడలేదండి. అది నా దురదృష్టము. నేను చాలాసార్లు బాధపడుతుంటాను. సుశీలమ్మ గారిని చూశాను. వాళ్ళు చేసే పనిని చాలా గౌరవిస్తారండి. దైవంతో సమానంగా భావిస్తుంటారు. తర్వాత ఇష్టంగా చేస్తారండి. అంటే వాళ్ళకి పిచ్చి ఆ పని చేయడం. 2 రెస్పెక్ట్. వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఎంత రెస్పెక్ట్ అంటే, ఆ పాటని పూర్తిగా రాసుకొని వాళ్ళ చేతితో, అందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకొని, అలాగే డైరెక్టర్ గారు ఆ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తే మొత్తం ఆకలింపు చేసుకొని, పాటని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, చిన్న పిల్లలు సంగీతం మాస్టర్ దగ్గర వర్ణం గీతం నేర్చుకుంటాం కదా, స్వరాలు అలా నేర్చుకొని సాధన చేసి మొత్తం ఒంటికి పట్టిన తర్వాత అప్పుడు పాడేవాళ్ళు పాట. అంటే అంత అసలు రాకుండా అసలు మైక్ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. నేను బాలుగారు రికార్డింగ్స్ చూశాను, చిత్రమ్మ గారిది కూడా చూశాను, జానకమ్మ గారు పాడుతున్నప్పుడు చూడలేదు కానీ విన్నాను. అయితే వీళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆ పాటని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ని, రైటర్ని, డైరెక్టర్ని, వినే ప్రేక్షకుల్ని, వాళ్ళతో పాటు ఉండే కో మ్యూజిషియన్స్ని, ఇంతమందిని వాళ్ళు చాలా చాలా ప్రేమించి గౌరవించి, ఆ పనిని గౌరవించి చేసేవాళ్ళు. అందుకే ప్రతి పాట ఇమ్మోర్టల్ అంటారు. ఏ పాట అయినా ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఉండి, శ్రోతలు ఉన్నంత వరకు ఉంటాయి. అవును, నో డౌట్. దాంట్లో ఆ భూమి అంతమయ్యాక కూడా ఇవన్నీ ఆ భగవంతుడు తీసుకెళ్తాడేమో, ఇక్కడ ఉంచాడు, ఘంటసాల పాటలు తీసుకెళ్ళిపోతాడు. ఘంటసాల గారి పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నామని అంటే కనుక
ఆయన గతించి దాదాపుగా 50 ఏళ్ళు అయి ఉంటుంది ఇప్పటికి. హ్మ్. హ్మ్. యాహ్! అయినా అయినా గూడా ఆయన పాటల్ని మనం ఇంకా చాలా ఎంతో ఇష్టంగా వింటున్నాం. వెంకటేశ్వర స్వామి పాటలనంటే ఘంటసాల గారే అంతే. అంతే. గుర్తొస్తారు. అలాంటప్పుడు అసలు 'నడిరేజాంలో' చూడండి నడిరే ఇద్దరి ఆ! పాట. ఇద్దరు ఎంత ఆర్తిగా పాడారండి. ఏడేడు శిఖరాలు నే నడువలేను వెంకన్న పాదాలు వాటి కానుకలర్పించలేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన బాధ వినిపించలేను అమ్మా అని అలాగా పాడుతుంటే ఆ అమ్మ చూడకుండా ఎలా ఉంటుంది యెస్. తల్లి? ఆ వెంకన్న ఎలా వీళ్ళకి ఆశీర్వదించకుండా ఉంటాడు? ఆ పాట వింటుంటే మనకు కూడా ఆశీస్సులు లభిస్తాయి. అది అంటే వాళ్ళు అంత ఆ పాట పాడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళకి మైక్ గాని, ఇంకోటి కనిపించదండి. ఆ వెంకన్న, ఆ పాదాలు, ఏడుకొండలు అదే కనిపిస్తాయి. అలా పాడారు కాబట్టి మనకి మీరు చూడండి వీళ్ళెవరి పాటలైనా ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్‌గా ఉండదు. ఉండవు. అసలు నిజంగా ఆ పాత్ర అక్కడ ఆ సందర్భంలో పాడాడా అన్నట్టుగా ఉంటుంది. కృతకంగా అనేది ఎక్కడా కనపడదు. ఆ! హ్మ్. అందుకే నేను మా స్కూల్‌లో వాళ్ళే మా కరిక్యులమ్, వాళ్ళే మా సిలబస్, వాళ్ళ పాటే మాకు లైట్ మ్యూజిక్ స్కూల్ అంతే కాబట్టి గదా! లైట్ అవును. మ్యూజిక్ అంటే సినిమా పాటలు కూడా సినిమా పాటలు గూడా ఉంటాయి లైట్ దాంట్లో. మ్యూజిక్‌లోనే వస్తాయన్నమాట. వస్తాయి. అవును. సో, నాకు సిలబస్ ఎవరు? వాళ్ళ పాటలే. వాళ్ళు ఎలా పాడారు నేను బాగా రీసెర్చ్ చేస్తుంటాను. హ్మ్. పిల్లలకి నేను వినిపిస్తుంటాను. చూడండి ఎలా పాడారు వాళ్ళు. హ్మ్. తర్వాత ఆడియో వినిపించి మళ్ళీ వీడియో చూపిస్తాను. చూపిస్తారు. చూడండి ఆ పాత్ర పాడుతున్నట్టుంది ఇప్పుడు. సో, దీనికి కారణం అదే అండి. వాళ్ళకి సంగీతము, పాట అంటే చాలా చాలా ఇష్టం. అలాగే గౌరవం. అలాగే వాళ్ళ నిష్కల్మషమైనటువంటి హృదయాలు. రైట్. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నేటి తరానికి సో, సంగీతం అనేది ఏంటి? సంగీత సాహిత్యాల్లో ఉన్న మాధుర్యం ఏంటనేది మీ సంగీతం ద్వారా మీరు చాలామందిని ఆ శిఖరాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు కదా! వాళ్ళని గూడా ఆ శిఖరం అందుకోవాలి. మీరు గూడా అంత బాగా పాడగలగాలి. అందరూ పాడగలరని చెప్తున్నారు గదా! ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జానకి గారి పాటల్లో వాళ్ళకి మీరు నేర్పించగలిగిందేంటి? నేర్పిస్తోందేంటి? మీరొక మాట అన్నారు సంగీత శిఖరాలు అందుకోవడం. హ్మ్. సంగీత శిఖరాలు అందుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఈజీ కాదు. నేను కూడా ఆన్ ది వేలో ఉన్నాను. అంటే నేను కూడా నేర్చుకుంటూ ఆ! నా నా నాకంటే ఎక్కువొచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను. అవును గదా! అలాగే రీసెర్చ్ చేస్తూ నేర్చుకుంటున్నాను. హ్మ్. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు పాడినవి వింటూ దాన్ని రీసెర్చ్ చేస్తూ, ఇంకా యూట్యూబ్‌లో గూడా రోజు రో ఎవ్రీడే నేను నేర్చుకుంటూనే ఉంటాను. హ్మ్. అలాగే నాకంటే బాగా వచ్చిన వాళ్ళ దగ్గరికెళ్ళి నేను వాళ్ళని ఆహ్, అర్థించి నేర్చుకుంటుంటాను. నాకు హ్మ్. రాని రాగాలు. హ్మ్. అలా నేను ప్రయాణిస్తూ నాతో పాటు వాళ్ళని తీసుకెళ్తున్నాను. తీసుకెళ్తున్నారు. అది శిఖరాలు ఆ తర్వాత సంగతి అంది శిఖరాల్లో అధిరోహించడం అనేది శిఖరాలనేది ఎక్కడో ఉన్నాయి. ఎక్కడో ఉందది. మనం ఆన్ ది వేలో కానీ, ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఆ! మనం విన్న ఆ! ఎవరైతే గొంతులున్నాయో హ్మ్. అవి మాత్రం ఆ శిఖరంకి చేరుకున్నాయని అంటే భావించొచ్చు గదా! ఇక్కడ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ హ్మ్. ఇప్పుడు నేను తయారు చేసే పిల్లలు 3 రకాల పిల్లల్ని సింగర్స్‌ని నేను తయారు చేస్తున్నాను. ఒకటి రైట్. ప్లేబ్యాక్ సింగింగ్ గుడ్. చేసేవాడిని. ఆహ్, ఇలాగే హ్మ్. ప్లేబ్యాక్ సింగర్స్. అందులో ప్లేబ్యాక్ సింగర్స్‌లో మెయిన్ సింగింగ్ చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. సోలోస్, డ్యూయెట్స్ పాడేవాళ్ళు. రైట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కోరస్ కోరస్ పాడడం. పాడేవాళ్ళు. ఇప్పటికి ఇలా కోరస్ కావాలనంటే రామాచారి గారి దగ్గరికి రావాల్సిందే. ఆయన మ్యూజిక్ అకాడమీకి రావాల్సిందే. లేదండి. నేనే అలా రావడం కాదు. ఆ! నేనే తయారు చేసిన పిల్లల్లో అదే. గ్రేడ్స్ ఇస్తాను నేను. హ్మ్. ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్న పిల్లలకి గ్రేడ్స్ ఇస్తాను. గ్రేడ్స్ ఇచ్చి ఒక టాప్ గ్రేడ్ ఒకటుంటుంది మరి. రైట్. ఆ టాప్ గ్రేడ్‌లో పిల్లలందరూ ఎవరైతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళి వాళ్ళు చెప్పింది చక్కగా రాసుకొని, ఆ రాగ తాళాలు అర్థం చేసుకొని, భావం అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పినట్టుగా పాడగలరు నేను సర్టిఫై చేస్తానో, హ్మ్. వాళ్ళని నేను డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని నేనే అడుగుతానండి. హుహు. సార్ ఇలా నేను తయారు చేశాను. మీరు పాడించండి. అంటే ఇక్కడున్న అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. హ్మ్. అస్సలు నేను పంపించానంటే కాదనకుండా కాదనకుండా అంటే నేను పంపించడమే అలా పంపిస్తాను. అందరిని పంపించను. రైట్. ఇక్కడ నా దగ్గర ఫిల్టర్ అయ్యి వచ్చి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వీళ్ళు పాడగలరు అనుకున్న వాళ్ళని మాత్రమే నేను పంపిస్తాను. నిష్పక్షపాతంగా అది చేస్తాను. కాబట్టి ఇప్పటివరకు నేను ఎవరినైతే పంపించానో అందులో ఇంచుమించుగా అందరూ పాడుతున్నారు. హ్మ్. ఇక అక్కడికెళ్ళాక వాళ్ళ
అదృష్టం, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ ప్రతిభ, వాళ్ళని వాళ్ళ బిహేవియర్. బిహేవియర్. పాట ఎంత బాగుండాలో పాట ఎంత బాగుండాలో వాళ్ళ మాట అంత బాగుండాలి, యెస్. వాళ్ళ బిహేవియర్ ఎంత బాగుండాలి, వాళ్ళ ఆ, ఏమంటారు, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ సమయ పాలన, వాళ్ళు పిలిచిన వాళ్ళ దగ్గరికి చక్కగా ఇన్ టైం వెళ్ళాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి, నేర్చుకొని చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇతర విషయాల్లో హ్మ్. వేస్ట్ మాటలేం మాట్లాడకుండా ఏం చేయకుండా ఓన్లీ వాళ్ళు వెళ్ళిన పనిని మాత్రమే దాని మీదే మనసు పెట్టి చేసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళు ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదండి. హ్మ్. వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళని పాడిస్తున్నారు. హ్మ్. ఈ సందర్భంగా మన తెలుగు సినీ కళామ తల్లి అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ నా అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ఛానల్స్ హ్మ్. అన్ని ఛానల్స్ ఛానల్స్. కూడా అవును. మా పిల్లలు వెళ్ళారంటే వాళ్ళకి మంచి ఎలివేషన్ ఇస్తున్నారు. అవును. ఎందుకంటే ఛానల్స్ లేకపోతే మాకు ఎలివేషన్ ఎక్కడిదండి? అవును. లేదు. లేదు. ఇప్పుడు ఈవెన్ మేము ఎక్కడో స్టూడియోలో పాడిన ఎలివేషన్ రాదండి. రాదు గదా! బయటికి వెళ్ళి బయటకి ఆ పాడిన వాళ్ళని మీరు ఇగో ఇక్కడ ఈ ప్లేబ్యాక్ చూపించగలిగితే సింగరు, అవును. ఈయన రామాచారి గారు ఇక్కడ నేర్పిస్తున్నారు అని చూపించకపోతే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. అవును. కాబట్టి ఛానల్స్ చాలా చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. హ్మ్. అలాగే కళా సంస్థలు రైట్. ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇవన్నీ అందరు అసలు ఒకళ్ళు ఒక స్థాయికి వచ్చారంటే ఎంతో మంది వాళ్ళని ఇలా అప్లిఫ్ట్ చేస్తూ ప్రపంచానికి వస్తున్నారు, అప్లిఫ్ట్ చూపిస్తున్నారు. చేస్తారండి. సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడి. యెస్. నో డౌట్. రైట్ ఫ్రమ్ మనకి ఫస్ట్ స్వరం నేర్పించిన గురువు గారి దగ్గర నుంచి హ్మ్. మనకి సహాయపడిన అందరి మూలాన మనం ఈ ప్లేస్లో ఉంటాం. అంతే. కాబట్టి నేను పిల్లలకి ఇది కూడా నేర్పిస్తాను. ఇది కూడా వీళ్ళు మనకు నేర్పించారు, జానకమ్మ గారు లాంటి యెస్. వాళ్ళు. ఇప్పుడు ఎవరిని మర్చిపోరు వాళ్ళు. అవును. వాళ్ళ జీవితంలో సహాయపడిన ప్రతి వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆ గురువుల్ని కానీ కృతజ్ఞతా భావం ఉంది కాబట్టే ఎస్ నో డౌట్ అది దాంట్లో ఆ అక్కడ విషయంలో ఇది అక్కడి నుంచి పరంపర అండి. వచ్చినవే పరంపర. ఇప్పుడు వాళ్ళ హ్మ్. దగ్గర నుంచి నేర్చుకున్నది, యెస్. ఇప్పుడు మా నాన్నగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి, మా గురువుల దగ్గర నుంచి, ఇలాంటి మహానుభావుల దగ్గర నుంచి నేర్చుకున్నవన్నీ పిల్లలకి నేను నేర్పిస్తున్నాను. వాళ్ళ సాంగత్యం ఉంది ఆ, కాబట్టే ఆ. మీరు వాళ్ళకి ఇది నా సొంత నేర్పించగలుగుతున్నారు ఈ తెలివి రోజున. కాదండి. సొంత తెలివి కాదు తెలివి కదా. కాదు. మనం నేర్చుకున్నది Yes. వాళ్ళకి అంతే. తర్వాత ఇంకొక చిన్న విషయం, జానకి గారు వెస్టర్న్ పాట అయినా సరే, క్లాసికల్ సాంగ్ అయినా సరే చాలా అవలీలగా పాడుతూ ఉండేవారు. మీకు ఆ డిఫరెన్సియేషన్ కనిపించేదా ఆవిడ పాటల్లో? అంతే మీరు అండి. బాగా వినేవారు బాగా కాబట్టి అంటే ఫస్ట్ షీ యూస్ టు అండర్స్టాండ్. రైట్. అలాగే మీరు ఇందాక అన్నారు పరకాయ ప్రవేశం, Hmm. అదేంటి, ఆ పాట ఏంటి, అది ఎలా పాడాలి, అంతే. ఇంకా అసలు మనసు అక్కడే ఉంటే అసలు కొంచెం కూడా అట్లా పక్కకి వెళ్ళకుండా పాడేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తారు నాకు. ఈ స్టోరీ సచిన్ టెండూల్కర్ గారు చెప్పారు. సచిన్ టెండూల్కర్ గారు ఏదో ఇంటర్వ్యూలో ఏదో ఇంటర్వ్యూ చూసినట్టు గుర్తు, లేకపోతే ఎవరో చెప్పారు నాకు. ఒకళ్ళు అడిగారు అనమాట, మీలాగా జర్నలిస్ట్, ఏంటి కరెక్ట్గా నీ బ్యాట్ మధ్యలో ఎలా తగులుతుంది, బ్యాట్ మధ్యలో బ్యాట్ మధ్యలో ఎంత బాల్ని ఎంత పర్ఫెక్ట్గా ఎలా స్ట్రైట్ డ్రైవర్ అంటే స్ట్రైట్ అంతే డ్రైవ్ కదా, స్ట్రైట్ డ్రైవ్. ఎలా కొడతావు నువ్వు అంత మధ్యలో అంటే, బౌలర్ ఎప్పుడైతే బౌలింగ్ చేయడానికి వెళ్తాడో నాకు నాకు ఈ ప్రపంచంలో ఈ ఆకాశం అన్నీ ఉంటాయి, స్టేడియం అన్నీ ఏవి ఉంటాయి, కనపడవు, ఓన్లీ నాకు బాల్ కనిపిస్తుంది. బౌలర్ చేతిలో బాల్ మాత్రమే భూగోళం అంతా కనిపిస్తుంది. కరెక్ట్. నా మనసు, నా కళ్ళు మొత్తం, నా కంప్లీట్గా నా ఫోకస్ ఆ బాల్ మీదే ఉంటుంది. ఆ బాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆఖరికి అతను ఎలా తిప్పుతున్నాడు వేళ్ళు, దాన్ని బట్టి కూడా నేను ఆ బాల్ ఎటు తిరుగుతుందో నాకు గమనించగలను. అంత ఫోకస్ బాల్ మీద, బాల్ మాత్రమే ఉంటుంది నాకు, బాల్ తప్ప ఏం కనిపించదు. ఇది అంటే ఎలా నీకు ఇంత తెలివి వచ్చిందంటే, ఇది నాకు భారతంలోంచి వచ్చిందని. మహాభారతంలో అర్జునుడు ద్రోణాచార్యులు అప్పుడు అందరి పిల్లలకి అందరికీ నేర్పించి, ఆ కౌరవులకు పాండవులకు అందరికీ నేర్పించిన తర్వాత ఆ ధనుర్విద్యని పరీక్షిస్తున్నప్పుడు పైన ఒక చేపను పెడతారు, ఏదో ఒకటి పెడతారు, చిలక బొమ్మ పెట్టి దాని కంటికి గురి చూసి కొట్టండి. అప్పుడు రకరకాల వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వచ్చి మీకేం కనిపిస్తున్నా అంటే, ఆకాశము, మబ్బులు, కొమ్మలు, చెట్లు అన్నీ కనిపిస్తున్నాయని వాడు కొడితే అంత ఇటు వెళ్ళిపోతుంది, అటు వెళ్ళిపోతుంది బాణాలు. ఆఖరికి పాండవుల్లో కూడా అందరూ కూడా నాకు కొమ్మలు కనిపిస్తున్నాయి ఒకళ్ళు, నాకు ఆ చిలక మాత్రం కనిపిస్తుంది ఒకళ్ళు. అర్జునుడు గురి పెట్టిన తర్వాత నీకేం కనిపిస్తుంది అర్జున అంటే, గురుగారు మీరు చిలక కన్నుని కొట్టమన్నారు, ఆ కన్ను ఒక్కటే నాకు కనిపిస్తుంది. ఇది నేను పిల్లలకి చెప్తాను. వాళ్ళు ఎందుకంత అలా సచిన్ టెండూల్కర్ చెప్పింది వీళ్ళలో చూశానండి నేను.
హుహు. బాలుగారు గాని, జానకమ్మ గారు గాని వాళ్ళు పాడేటప్పుడు హ్మ్. వాళ్ళకసలు ఆ పాటలోని రాగభావాలు, రాగతాళాలు, భావము, క్యారెక్టరు, అందులో ఉండే ఎమోషను, ఆ క్యారెక్టరు, ఆ పాట తప్ప ఇంకేది కనిపించదండి వాళ్ళకి. హ్మ్. అందుకోసం వాళ్ళు ఏ పాట పాడినా అంత బావుంటుంది. ఇది కారణం. ఆ ఏకాగ్రత, ఆ ఇష్టం, ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ వాళ్ళు చేసే పని మీద కంప్లీట్‌గా దృష్టి పెట్టడం. తర్వాత అంతకుముందు నిరంతరంగా సాధన చేసుకోవడం, నేర్చుకోవడం, నేర్చుకోవడం, సాధన సాధన చేయడం, చేయటం. వినడం, పని చేస్తున్నప్పుడు ఆ ఏకాగ్రతతో చేయడం, గౌరవించి చేయడం, దానికి ఇష్టంగా చేయడం. యెస్. దానికి ఇవన్నీ కూడా కారణాలు. దానికి తగ్గట్టుగా వాయిస్ మాడ్యులేషన్స్ అన్నీ తీసుకొచ్చి వచ్చేస్తుందండి. నిజంగా వాళ్ళు ఆ! చేయరండి. చేయరు. ఎప్పుడైతే క్యారెక్టర్ అయిపోతారో ఆటోమేటిక్‌గా వస్తుందండి. హుహు. ఇప్పుడు మీరు డ్రామాలో హ్మ్. ఒక వేషం ఇస్తారు మీకు. అవును. ఆ వేషంకి మీరు తగ్గట్టుగానే కొంచెం కుంటుతూ నడవాల్సిన వేషం ఉందనుకోండి. అప్పుడు కుంటుతూ మీరు ఆటోమేటిక్‌గా అదే చేస్తారు. కుంటుతూ నడుస్తుంటారు. పిచ్చివాడి వేషం ఇచ్చారనుకోండి డ్రామాలో. ఆటోమేటిక్‌గా మీరు పిచ్చివాడిలాగే ప్రవర్తిస్తారు. హ్మ్. అది చేయడం ఉండదండి. వన్స్ యూ అండర్‌స్టాండ్ ద క్యారెక్టర్ అది ఆటోమేటిక్‌గా వాళ్ళు చేయగలుగుతారు. హ్మ్. ఆ పాడేటప్పుడే 10 ధ్యాసల్లో పాడి, కాన్సంట్రేషన్ లేకుండా పాడి, దాని మీద అంత పెద్ద శ్రద్ధ లేకుండా పాడి, ఇష్టం లేకుండా పాడితేనే అది మొత్తం పాడైపోతుంది తప్ప, ఇప్పుడు నేను చెప్పినయన్ని గనుక ఉంటే హ్మ్. సద్గురువుల దగ్గర నేర్చుకోవడం, సాధన చేయడము, వినడము, ఇవన్నీ గనుక రీసెర్చ్ చేయడము, తర్వాత మనం చేస్తున్న పని మీద ఏకాగ్రత పెట్టడము, గౌరవించడం, ప్రేమించడం చేస్తే ఆ పని పర్ఫెక్ట్‌గా అవుతుందనేది మనకి జానకమ్మ గారు వాళ్ళు చూపిచ్చారు. వాళ్ళెక్కడ నేర్చుకోలేదు గదా! మరిట్లా జానకమ్మ గారు వాళ్ళు. నేర్చుకోలేదు, మాకు ఏం రాదని వాళ్ళకెట్లా ఊరికే అంటారండి. అంటారా? అంటే వాళ్ళ హంబుల్‌నెస్ అంటే ఇప్పుడు యెస్. ఇందాక చెప్పాను గదా! హ్మ్. శిఖరాలు. ఇప్పుడు సంగీతం అనేది ఎంత ఉంటుంది, చాలా ఉంటుంది. హ్మ్. అంత సంగీతంని చూస్తారు వాళ్ళు. యెస్. కరెక్ట్. చూసి మాకెంతొచ్చు అనే ఒక హంబుల్‌నెస్ అది. బాలుగారు గూడా చాలా నేర్చుకున్నారు. చాలా రాగాలు తెలుసు. జానకమ్మ గారు గూడా చాలా నేర్చుకున్నారు. ఆవిడ నాదస్వరం విద్వాంసులు. ఆయన గురువుగారు. హ్మ్. అయితే జానకమ్మ గారు లాంటోళ్ళకి ఏకసంతగ్రాహులు. హ్మ్. వాళ్ళు ఒక్కసారి ఆహ్, వింటే చాలు, ఒక్కసారి చెప్తే ఆ! చాలు వెంటనే దాన్ని ఆళ్ళు ఇంప్లిమెంట్ ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. ఒకసారి వింటే వచ్చేస్తుంది. రైట్. ఏకసంతగ్రాహులు. అవును. నాదస్వర విద్వాంసులు పైడి స్వామి గారని ఆయన దగ్గర నేర్చుకున్నారు. హ్మ్. దాని తర్వాత వ్ వాళ్ళెంత బిజీ అండి. వాళ్ళు ఎంత బిజీ వాళ్ళు. ఒక్కొక్క రోజు 10 పాటలు పాడేవాళ్ళు. అవును. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ నేర్పిస్తాడుగా. అవును. అప్పుడు అంతేగా. నేర్చుకొని పాడేవాళ్ళు గదా! ఇప్పటిలాగా ట్రాక్ వేసి ఒక్కొక్క ముక్క విని పాడడం కాదు గదా! యెస్. కరెక్ట్. వాళ్ళ వాళ్ళ టైం అప్పుడు మొత్తం పాట నేర్చుకొని, మొత్తం బై హార్ట్ వచ్చిన తర్వాత ఒకే స్ట్రెచ్‌లో పాడేవాళ్ళు. హ్మ్. ఇలా ఇప్పటిలాగా ఒక్కొక్క లైన్ పాడేవాళ్ళు కాదు. ఒకేసారి మనం స్టేజ్ మీద పాడతామా పాట? యెస్. అలా వాళ్ళు పాడేవాళ్ళు. ఒకేసారి అంటే పాడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క రోజు 10 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు నేర్చుకుంటూ ఇన్ని భాషల్లో ఆ నేర్చుకుంటున్నప్పుడు ఎన్ని రాగాలొస్తాయి వాళ్ళకి? హ్మ్. ఇప్పుడు నేర్చుకోవడం అంటే ఇప్పుడు 2+2 4 4 అనేది అనండి స్కూల్‌కెళ్ళి నేర్చుకున్నా వస్తుంది. మనం ఇంట్లో అమ్మ నేర్పించినా వస్తుంది. వస్తుంది. ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇన్‌ఫార్మల్ అంటారు గదా! అవును. మనం ఫార్మల్‌గా ఎళ్లి నేర్చుకున్నా వస్తుంది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో గూడా వస్తుంది. యెస్. సబ్జెక్ట్ రావడం ముఖ్యం. అవును. ఏదో సినిమాలో గుండు దిగిందా లేదా అంటాడు గదా! అవును. అది ముఖ్యం. అందుకోసం వీళ్ళేంటంటే ఇన్‌ఫార్మల్‌గా విపరీతంగా నేర్చుకున్నారు. ఓకే. ప్రతి వాళ్ళని గురువుగా భావించేవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్. బాలుగారు చెప్పేవాళ్ళు చాలా సార్లు. హ్మ్. ప్రతి సంగీత దర్శకుడు నాకు గురువే. హ్మ్. అంటే ఒక్కొక్క పాట ఒక రాగంలో ఉంటుందండి. యెస్. ఇప్పుడు కరెక్టే. 'పగలే వెన్నెల' అంటే అది హిందోళంలో ఉంటుంది. హ్మ్. 'మేఘమా దేహమా' పాడితే అది కాఫీ రాగ్‌లో ఉంటుంది. యెస్. సో, ప్రతి పాటలో మనకి ఆ రాగ ఛాయలన్నీ వస్తుంటాయి. ఇలా వాళ్ళు ప్రతిరోజు ఆ సాధనలో, ఆ నేర్చుకోవడంలో ఒక స్టేజ్‌కి రీచ్ స్టేజ్‌కి అయిపోయారు రీచ్ వాళ్ళు. అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలియని రాగం అంటూ లేదండి. అవును. వాళ్ళ గొంతులో తిరగని రాగం అంటూ లేదు. ఆ వోకల్ కార్డ్స్‌లో అంతా కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అయిపోయినాయి రాగాలన్నీ. ఒక్క నిమిషం టైమ్ ఇస్తాను మీకు నేను. సంక్లిష్టమైన పాటలు జానకి గారు పాడినది. ఒక్కసారి మీ నుంచి హమ్ చేయగలరా? నీలీల పాడెద దేవా నీలీల పాడెద దేవా మములాలించు నా ముద్దు దేవా నీలీల పాడెద దేవా ఇలా ఒక కన్నడలో ఒక పాట ఉంటుందండి 'శివ హ్మ్. శివ' అని. ఓకే. అది దీనికంటే సంక్లిష్టమైన పాట. నాకు ఆహా! రాదు. హ్మ్. అది మీరు వినండి. ఓకే. అసలు 2 రాగాలు సైమల్టేనియస్‌గా పాడుకుంటూ ఎళ్ళిపోతారు. ఒకే పాటలో ఇట్లా పక్క పక్కన రైలు పట్టాల్లాగా ఎళ్తుంటాయి. హుహు. అది అది పాడాలంటే మనోధర్మం దాకా నేర్చుకున్న ఒక
క్లాసికల్ మ్యూజిషియన్ మాత్రమే పాడగలరు. అదేంటి? అలా పాడారు ఆవిడ. అసలు చాలా సంక్లిష్టమైన పాటలు జానకమ్మ పాడారు. అంటే ఇక ఆవిడ తప్ప ఎవరు పాడలేరా ఈ పాట అనే క్వశ్చన్ మనకు కలిగేంత ఇదిగా పాడారు. వాళ్ళందరూ అంతేనండి. మీరందరిని చూడండి, నేను చెప్పిన అన్ని అందరు మహానుభావులు. అంటే వాళ్ళు ఇంకంతే, వాళ్ళ మార్క్ వేసేసి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళలాగా అది పాడితే మనకి ఏదో అంటారు కదా, వాళ్ళ మార్కుని మనం ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ చేస్తారంటారు కదా. అవును, అంతేగా. ఆ కొన్ని పాటలు మనం పాడితే మనం ఎగ్జామ్ పాస్ అయినట్టే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పిల్లలందరూ కూడా ఇప్పుడు అనేక రియాలిటీ షోస్ అంతా చక్కగా నేర్చుకొని పాడుతున్నారు. సో చాలా ఇంకోటి సంక్లిష్టం అనేది ఎక్కువ గమకాలుండి ఎక్కువ స్వరాలు ఉంటేనే సంక్లిష్టం కాదండి. ఇప్పుడు వాళ్ళు దాన్ని మనసు పలి అలాంటి అవన్నీ కూడా సంక్లిష్టమే. ఓహో, కష్టం అట్లా పాడడం. మీరు ఇంకోటి ఇంకా ఇంకొక సంక్లిష్టమైంది, నవ్వింది మల్లె చెండు అన్నప్పుడు ఆవిడ నవ్వుతుంటారు. అదెంత చాలా కష్టం కదా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, మధ్యలో ఒక ట్యూన్ కూడా ఉంటుంది. ఆ ట్యూన్ కూడా నవ్వులో ట్యూన్ పాడారు ఆవిడ ఈ పాటలో కానీ ఇంకో పాటలో. హాస్యం ఒకటి అంటే అంటే దాన్ని ఏమనుకున్నారు, నవ్వు కనిపించాలి, అదే రకంగా ఆ బాధ కూడా, ఆ బాధ అనుభవిస్తున్నారేమో, నిజంగా వాళ్ళే అనుభవిస్తున్నారేమో అన్న పాటని సన్నాజాజి పడక అక్కడ కంప్లీట్ గా మెలోడీ, అంటే ఒక ఏమీ తెలియని ఒక ఏమీ తెలియని వాళ్ళు పాడతారు కదా అలా. అంటే ఇందాక చెప్పినట్టు ఆమె క్యారెక్టర్ అయిపోయేవారు అంతే. సో వాళ్ళు మనకు ఒక ఉదాహరణ అంతే. అటు అయితే ఇది సంగీతపరంగా, ఈవెన్ వ్యక్తిగతంగా కూడా అండి, వ్యక్తిగతంగా కూడా అంత గొప్పగా ఉండడం అనేది మీరే దానికి మేమందరము దగ్గర నుంచి చూసాము. నాకంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసినప్పటి అంతవరకు, అలాగే నాకంటే ఇంకా దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పడం బట్టి, ఇప్పుడు మా దాంట్లో ఉంటారు మా వినోద్ బాబు గారు, సురేఖ మూర్తి గారు, వీళ్ళందరూ ఇంకా దగ్గర నుంచి చూశారు వాళ్ళు ఆ అమ్మని. సో ఇలా నాకు ఫ్రెండ్స్ చాలా మంది. తర్వాత బాలు గారు ఎన్నిసార్లు చెప్తారు గురించి, మాధవపెద్ది సురేష్ గారు, వీళ్ళంతా దగ్గర నుంచి వాళ్ళ ఒక కుటుంబంలాగా, మాధవపెద్ది సురేష్ గారు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. సో అందుకోసం వాళ్ళ పాటే కాదు, వాళ్ళ వ్యక్తిత్వం మనుషులుగా కూడా అంత అలా ఉండగలగడం అనేది అది అందరికీ సాధ్యం కాదండి. మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది గాయని గాయకులు ఉన్నారు. వాళ్ళకి జానకి గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీ అనుభవంలో? డిఫరెన్స్ ఇవన్నీ మనం కొంచెం అసలు నాకు ఒకటి ఇష్టం ఉండదండి, ఒకళ్ళని ఇంకొకళ్ళతో పోల్చలేము. అది కరెక్టే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు జానకి గారికి ఇంకొకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు, అది అంతకుముందు వాళ్ళు. ఇదంతా ఎలా అంటే పరంపర అండి, గురు శిష్య పరంపర. అలాగే ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు కిషోర్ కుమార్ గారు ఉన్నారు, ఆయన సైగల్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. కుమార్ సాను ఉన్నారు, కిషోర్ కుమార్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అలా బాలు గారు ఉన్నారు, ఇంకొకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అలా మనకంటే ముందు వాళ్ళు ఎవరైతే విద్వాంసులు, ఘంటసాల గారి ఇన్స్పిరేషన్తోనే నడిచానని చెప్పి బాలు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అదే చెప్తున్నాను, ఎవరి గొంతు ఇంకోళ్ళ గొంతులా ఉండదు. ఎవరిది ఉండదండి ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్క మనిషి ఇంకో మనిషిలా ఉండడండి, ఏది ఉండదు. ఈవెన్ ట్విన్స్లో కూడా ఏదో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకు రామాచారి గారు పాడే పాటలకి, బయట వాళ్ళు పాడే పాటలకి, అంటే వాళ్ళు కూడా మంచి ఇది ఉందని కానీ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అదే చెప్తున్నాను, ఎవరిది ఇంకోళ్ళలాగా ఉండదండి. కాబట్టి ఎవరిని ఇంకోళ్ళతో కంపేర్ చేయొద్దు. ఆవిడ అసలు పోల్చొద్దు కూడా, ఏ స్కేల్లో ఉన్నారని. ఇప్పటి తరం పిల్లలు వాళ్ళల్లోని సుగుణాలన్నీ, అంటే ఇప్పటి తరం పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత సాధన చేశారు, ఎంత నేర్చుకున్నారు, ఎంత గౌరవించి పాడారు పాటల్ని, ఎంత ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కానీ, ఒక మ్యూజిషియన్ని కానీ వాళ్ళు ఎలా చూసేవాళ్ళు, తర్వాత వాళ్ళ తర్వాతి తరాలైన మనల్ని ఎలా చూసేవాళ్ళు, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వీళ్ళు కూడా వాళ్ళలోని అవన్నీ తీసుకొని ఈ పిల్లలు కూడా కృషి చేస్తే వాళ్ళు అదే కోరుకుంటారు. అమ్మ మీరు బాగా పాడాలి, గొప్పవాళ్ళు కావాలని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఎన్నిసార్లు మేము దండం పెట్టినా
మీరు కూడా అంత గొప్పగా పాడతారమ్మా అని ప్రోత్సహించేవాళ్ళు. పాడుతున్నారు మీరు. ఎంత పాడుతున్నారో. అబ్బో! అని ఆవిడ పొగిడేవారు. యెస్. సో, కాబట్టి వారి ఆశీస్సులు తీసుకొని, వారి జీవన విధానాన్ని మనం గమనించి, లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తే విని, హ్మ్. గురువులు చెప్తే విని, మనం బాగా నేర్చుకుంటూ, సాధన చేస్తూ, వాళ్ళలోని మంచి గుణాలన్నీ గూడా ఈవెన్ సింగర్స్‌గా గూడా ఆ గుణాలన్నీ గుణాలు. వాళ్ళు కరెక్ట్ టైంకి స్టూడియోకెళ్ళడము, సాధన చేయడం, గౌరవించి పాడడం ఇవన్నీ గూడా మనం నేర్చుకొని పాడితే, ఇప్పటి పిల్లలందరిలో గూడా ఎందుకంటే దేవుడిచ్చిన టాలెంట్ అనేది దేవుడిచ్చేది. యెస్. దేవుడికి పక్షపాతం ఉండదు. అందరికీ ఇస్తాడు. చాలామందికి ఒక్కొక్కళ్ళకి ఒక టాలెంట్. కొంతమందికి సింగింగ్‌లో ఇస్తే, కొంతమందికి డ్రామాలో ఇస్తాడు. కొంతమందికి ఇంకో దాంట్లో. ఎవరికైతే సింగింగ్ టాలెంట్ దేవుడిస్తాడో వాళ్ళందరూ కూడా ఆ మహానుభావులంత గొప్ప గాయని, గాయకులయ్యే అవకాశం పిల్లలకుంది. ఉంది. మనము గురువులు చెప్పినట్టు విని, తల్లిదండ్రులు చెప్పినట్టు విని, ఆ మహానుభావుల జీవితాన్ని మనకి మనం మనం తీర్చిదిద్దుకోవటం, పరిశీలించి గురువులు చెప్పినట్టుగా తీర్చిదిద్దుకునే దిద్దబడితే ప్రయత్నం చేయటం. పేరెంట్స్‌కి ముందు పేషెన్స్ ఉండాలి. రైట్. అందరికంటే. హ్మ్. ఆ బాగా అంటే నేర్పించడము, వాళ్ళలో ఆ ఫిట్‌నెస్ తీసుకురావడం. హ్మ్. వాళ్ళని ఆ క్వాలిఫైడ్ చేయడం. సింగింగ్‌లో చేసి అప్పుడు బయటకు పంపిస్తే ఆ పిల్లలు ఆ మహానుభావులు ఎలా అయితే సక్సెస్ అయ్యారో వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇంతింత పిల్లలు నేర్పిస్తున్నాను నేను. వాళ్ళందరిలో నాకు వాళ్ళందరిలో గూడా నాకు ఒక జానకమ్మ కనిపిస్తారు. ఆ పిల్లల్లో ఒక బాలుగారు కనిపిస్తారు. చిత్రమ్మ కనిపిస్తారు. అంత గొప్పవాళ్ళు అవుతారు అని నాకు సింప్టమ్స్ తెలుస్తాయి. కాకపోతే వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకుంటూ, సాధన చేస్తూ, మంచి లక్షణాలన్నీ నేర్చుకుంటూ వెళ్తే, పేరెంట్స్‌కి పేషెన్స్ ఉంటే, వాళ్ళు చాలా గొప్ప గాయని, గాయకులవుతారు. నేను వాళ్ళంత గొప్ప గాయని, అవ్వాలని జానకమ్మ గారి ఆశీస్సులు నా మీదున్నాయి. నేను వాళ్ళని రామాచారి గారు, ఈ క్వెషన్ అడగచ్చో, అడగకూడదో నాకైతే తెలీదు గానీ, మీరు సంగీత ప్రపంచాన్ని మళ్ళీ నేటి తరాలకి, రాబోయే తరాలకు కూడా అందించాలి. ఇప్పుడు ఏ రకంగా గాన గంధర్వులు మనలో ఉన్నారో, వాళ్ళని మళ్ళీ పుట్టించాలి. మళ్ళీ వీళ్ళని గూడా అదే రకంగా మనం తయారు చేయాలి. సో, మీరు గూడా ఆ కోవకి చెందుతున్నారు కాబట్టి, నెక్స్ట్ తరాన్ని గూడా మీరు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మీకెదురవుతున్న ఇబ్బందులు, అవరోధాలు ఏదన్నా ఉన్నాయా? ఏమన్నా పంచుకోగలరా అట్లాంటి విషయాలేమన్నా? ఇబ్బందులు అనుకోకూడదండి వాటిని. హ్మ్. ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు ఎంతోమంది గురువులు ఈ ప్రపంచంలో చాలామంది గురువులు పిల్లల్ని తయారు చేస్తున్నారు. అందులో నేనొకడిని. యెస్. ఐయామ్ వన్. నేనొక రైతుని. ఇంతమంది రైట్. రైతుల్లో నేనొక రైతుని. ఓకే. అయితే ఇక్కడ మన మన స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, క్లాసికల్ నేర్చుకుంటుంటారు. హ్మ్. చాలామంది గురువులు చక్కగా నేర్పిస్తారు. వాళ్ళల్లో వాళ్ళని తీసుకొచ్చి నేను ఒక లైట్ మ్యూజిక్ ఎలా పాడాలి? ఒక సినిమా పాట ఎలా పాడాలి? దాని క్యారెక్టర్ అయిపోయి ఎలా పాడాలి? దాంట్లో ఆహ్, వాళ్ళు నేర్చుకున్న సంగీతం నుంచి ఎంత డోస్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా నేను ఒక ప్లేబ్యాక్ సింగర్‌ని తయారు చేస్తున్నాను. ఒక రియాలిటీ షోస్‌లో పాడే సింగర్స్‌ని తయారు చేస్తున్నాను. హ్మ్. అలాగే స్టేజ్ వేదికల మీదెక్కి ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే గాయని, గాయకులుగా నేను తయారు చేయడానికి నా వంతుగా నాకు తెలిసినంత వరకు నేను ప్రయత్నిస్తున్నాను. హ్మ్. నాకు నా బియాండ్ నాకున్నయి ఉంటాయి కొన్ని. కొంచెం నాకంటే బియాండ్ ఉన్నదాన్ని పెద్ద పెద్ద విద్వాంసుల్ని తీసుకొచ్చి వాళ్ళతో గూడా ఇన్‌స్పిరేషన్ అని వాళ్ళతో ఒక ఈ లెగ్ దెమ్ ఈ ప్రోగ్రామ్స్ పెట్టి నేర్పిస్తున్నాను. ఇక అవి ఇబ్బందులు అనుకోకూడదు. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. నేర్చుకోవాలి. యెస్. నేర్చుకోవాలి. ఇప్పుడు మనము ఐఐటీ ఎంత ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా ఒక మాట చెప్తాను. ఇప్పుడు హ్మ్. 10థ్ క్లాస్ మనకి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆపేస్తామా? అపరం. ఆపం. మళ్ళీ ఇంటర్ చదువుతాము. మళ్ళీ మళ్ళీ ఐఐటీయో, ఎంబీబీఎస్సో ఏదో ఒకటి వాళ్ళు ఏదనుకుంటే అది అది చదివేదాకా మనము ఉద్యోగానికెళ్ళం. అవును. సింగింగ్ కూడా అలాగే అండి. హ్మ్. సింగింగ్ కూడా ఎంత బాగా పాడుతున్నా మనము ఎన్ని ప్రైజ్‌లొచ్చినా చిన్నప్పుడు ఎంత చేసినా హ్మ్. ఆపకుండా నేర్చుకోవాలి. ఒక అంటే గురువు సర్టిఫై చేయాలి. హ్మ్. మీ పాప, మీ బాబు ఇప్పుడు ఒక ప్లేబ్యాక్ సింగింగ్ చేయడానికి కావాల్సినంత నేర్చుకున్నారు. వాళ్ళిప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ టు ట్రై ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ అని ఒక గురువు సర్టిఫై చేసేదాకా ఓపికతో పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే దానికంటూ ఒక స్థాయి ఉంటుంది. అవును. ప్లేబ్యాక్ సింగింగ్ అంటే లైట్ మ్యూజిక్‌లో అదొక అల్టిమేట్ ఒక స్థాయి. అల్టిమేట్ స్థాయి అది. అక్కడి వరకు. హ్మ్. ఈ రోజుల్లో కాస్త ఓపిక కొంతమందికి తక్కువుంటుంది. అవును. అది అలాంటి ఇబ్బందులే తప్ప నాకు నేను నేర్చుకోవడానికి గాని, పిల్లలకి నేర్పించడానికి గాని, నేను టైం పెట్టడానికి గాని నేను ఎంజాయ్ చేస్తాను ప్రతి క్షణం ఆ హ్మ్. యాక్టివిటీ అంతా. అయితే నేను ఈ పిల్లల్ని బాగా నేర్చుకోండి అని చెప్పడంలో కొంచెం నాకు అప్పుడప్పుడు ఇబ్బందులవుతుంటాయి. టక్కున మానేస్తారు. బాగా పాడుతుంటారు పిల్లలు. టక్కున మానేస్తారు. నేర్చుకోవడం మానేస్తారు. హ్మ్. సో, ఏదో ఒకటి చెప్తారు. చదవండి అదంటారు. అది. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. కానీ
అక్కడికి ఇప్పుడు మనం ఎంత క్లెవర్స్ అయినా ఇంటర్మీడియట్‌తో వచ్చే ఉద్యోగం అంతే వస్తుందిగా. అంతే వస్తుంది. అక్కడికే ఎంత అక్కడికే క్లెవర్స్ అయినా. అయిపోతుంది. అవును. ఇప్పుడు ఐఐటీతో వచ్చే ఉద్యోగం ఐఐటీతో అంతే. వస్తుంది. అందుకే ఒక ఐఐటీ ఎలాగో ఈ సింగింగ్‌లో గూడా ఒక 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 సాధన స్థాయి, చేయడం. అవును. ఆ ఒక స్థాయి స్థాయి అనేది. దాకా పిల్లలు నేర్చుకొని పాడుతూ, పాడుతూ గూడా మళ్ళీ నిరంతర సాధనము ఇంకా అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. సో, నాకు నిజంగా అండి, నేను అసలు అటువైపు చూడను. ఏదైనా ఇబ్బందులొచ్చినా దాన్ని నేను ఒక గేమ్‌లాగా ఆడుకుంటాను. హ్మ్. ఇప్పుడు బాస్కెట్ బాల్ ఆడుతుంటే ఇబ్బందులు కింద పడతాము. మన చేతిలోంచి బాల్ ఇంకోడు లాక్కుంటాడు. అవి ఇబ్బందులేగా. యెస్. అలాంటి ఇబ్బందులే. మన జీవితం ఒక గేమ్ అండి. యెస్. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఇబ్బందులు అనుకోవద్దు. దాన్ని థ్రిల్లింగ్‌గా ఆడాలి. యెస్. అంతే గదా! మన థ్రిల్లింగ్‌గా. చేతిలోంచి ఒకడు బాల్ లాక్కోంగానే మనం ఎళ్లి అలిగి ఎళ్ళిపోతామా? లేకపోతే కూర్చొని ఏడుస్తామా? అది గేమ్. అందుకే మన జీవితం అనే మనం చేసే పనిని గూడా ఒక మంచి స్పోర్టివ్‌గా మనం చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. హ్మ్. ఎళ్ళిపోతుంటే అది ఇబ్బందులు అనిపించవు. కొన్నిసార్లు మనం చేసే పనులల్లో టక్కున సక్సెస్ ఒస్తుంది. యెస్. కొన్నిసార్లు అక్కడ ఆగుతుంది. కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాము. ఫ్లాప్ అవుతాం. అవును. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ గేమ్. కాబట్టి గీతలో చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు ఆపేక్షు కదాచన. కదాచన. మనం చేసే పనిని చిత్తశుద్ధితో చాలా హానెస్ట్‌గా మన ఒళ్ళు దాచుకోకుండా, చీటింగ్ చేయకుండా, మన శక్తి వంచన లేకుండా, మన పనిని ఏకాగ్రతతో మనం చేసుకుంటూ వెళ్తే అది ఇబ్బంది కాదండి. డెఫినిట్‌గా భగవంతుడు పైనున్నాడు. ఆశీర్వదించడానికి హ్మ్. చూసుకుంటాడు. అలాగే నాకు జరుగుతోంది. నిజంగా చెప్పాలంటే ఇది ఏదో డిప్లొమాట్ ఆన్సర్ కాదండి. కాదు నేను లేదులెండి. దేన్ని ఇబ్బందిగా భావించనండి. హ్మ్. ఎందుకంటే నాకు ఇప్పటివరకు జరుగుతుందంతా మంచి ఫలితాల్ని ఇస్తూనే వస్తుంది. దేవుడిస్తున్నాడు. ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ఆ ఫలితాలు ఉండబట్టే గదా! జానకమ్మ గారు డైరెక్ట్‌గా మీ దగ్గరికి వచ్చి, మీ పిల్లల్ని ఆశీర్వదించి, మీతో అంత టైం గడపటం అంటే అది మాటలు గాదు గదా! అంతే దట్స్ వై గదా! నేనెప్పుడు థాంక్‌ఫుల్‌గా ఉంటాను ఓకే. అందరికి. సో, ఓకే. ఇలాగే జరగాలి. అందరి ఆశీస్సులు, అందరి అండదండలు, అందరి సపోర్ట్ నాకు ఉంది. ఇక్కడున్న మిగతా మ్యూజిక్ టీచర్స్, మ్యూజిక్ స్కూల్స్ గూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారండి. ఎంత రైట్. సపోర్ట్ చేస్తారంటే క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్ హ్మ్. ముఖ్యంగా. ఐ షుడ్ థాంక్ దెమ్. వాళ్ళు చక్కగా వాళ్ళు క్లాసికల్ బాగా నేర్పించి ఈవెన్ నా కొడుకు, కూతురు గూడా మా అబ్బాయి వైజర్స్ గారి స్టూడెంటు. అవును. మా అమ్మాయి శ్రీనిధి స్టూడెంటు. హ్మ్. అలా వాళ్ళందరూ కూడా ఇక్కడున్న మ్యూజిక్ కుటుంబం అందరం కూడా చాలా చాలా ఒక కుటుంబంలా ఉంటాము. అందరూ గూడా ఎల్ఎంఎని సపోర్ట్ జేస్తున్నారు. ఐ యామ్ థాంక్‌ఫుల్ టు ఎవ్రీవన్. రైట్. ఫైనల్‌గా జానకమ్మ గారి స్మృతి వనంలోంచి ఒక చిన్న పాట ఫైనల్‌గా విందామని అనుకుంటున్నా. రకరకాల సౌండ్స్ రావాలి దాంట్లోంచి. ఆవిడ పాడినట్టుగా నేను రామాచారి గారు పాడతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అంటే నాలాగా నేను పాడతాను. మీలాగా. హ్మ్. ఓకే. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన హోయ్ హై! హోయ్ గోధుమ గోధూళి ఎర్రనా ఎందువలన తెల్లావు కడుపుల్లో కర్రావు పుట్టదా పుట్టదా? ఏమో ఆ ఆ వాయిస్ రావాలంటే చాలా కష్టం గదండీ! అది అంతే ఇంకా వాళ్ళు మనకి వాళ్ళ పాటలు వింటూ బతకొచ్చండి. అంతే. ఒకటే మాట. ఆ! అందుకే ఈ ఒరిజినల్ పాట విందాం. తప్పకుండా. థాంక్ యూ వెరీ మచ్ అండి. యాహ్! మీ వాల్యుబుల్ టైమ్ థాంక్ యూ. సాక్షి కోసం, సాక్షి డిజిటల్‌కొచ్చి మీరు చక్కగా జానకమ్మ గారిని మళ్ళీ మనం అంటే ఇవాళ వాళ్ళు గతించిపోయారు అని అనుకోవటం కంటే, వాళ్ళ పాటల్లో మనకింకా మన దగ్గరే ఉన్నారు. మనతో సజీవంగా ఉన్నారు అని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకతనైతే మీ మాటల ద్వారా తెలియజేశారు. థాంక్ యూ వెరీ మచ్ యాహ్! సార్. థాంక్ యూ. నమస్కారం అండి. సాక్షి నమస్తే. నమస్తే. టీవీకి మరొక్కసారి నా ధన్యవాదాలు. థాంక్ యూ.